పితా కదా చంపేస్తాను నిన్ను. కాదు, ఈస్ట్ ఆర్ వెస్ట్, దీపక్ ఇస్ బెస్ట్. చాలా బదబస్. ఇంకా అది ఎవరు తీసుకున్నారో తెలీదు, కొట్టేశారనమాట, దొంగతనం అయిపోయింది. అది రూమ్కి వచ్చి హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఫ్యామిలీనెస్ తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మా లాస్ట్ ఢిల్లీ ట్రిప్ వ్లాగ్. మేము లాస్ట్ డే ఏమేమి చూసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, రిటర్న్ ఎలా వచ్చాము అన్నది నేను ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మేము ఆల్రెడీ ప్యాకింగ్ స్టార్ట్ చేసాము రిటర్న్ వెళ్ళడానికి. ఇంకా ప్యాక్ చేసి అన్నీ రెడీగా పెట్టేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము ప్లేసెస్ చూడడానికి. మళ్ళీ హడావిడి కాకూడదు లాస్ట్ మూమెంట్లో అని. మా ఢిల్లీ ట్రిప్ సిరీస్ ఫస్ట్ నుండి చూసినట్టయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఏం నచ్చింది ఈ ఢిల్లీ సిరీస్లో అన్నది కూడా షేర్ చేసుకోండి. నా వ్లాగ్స్ మీరు ఫస్ట్ నుండి ఫాలో అయ్యింటే ఢిల్లీ సిరీస్లో నేను ఏ ప్లేసెస్ ఇంపార్టెంట్ అన్నది చూపించాను మీ అందరికీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి, నేను అవన్నీ క్లియర్ చేస్తాను మీకు. మేమున్న స్టే ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను. హోటల్ పేరు వచ్చేసి ది మార్క్ రెసార్ట్ అని. ఇక్కడ జస్ట్ స్టే కాదు, మనకి లోకల్గా ఏదైనా ఫంక్షన్ పార్టీస్, గెట్ టుగెదర్స్, ఇంకా ఇండోర్ గేమ్స్, యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. కానీ మాకు టైం లేదు, ఎందుకంటే మేము అవుట్డోర్ చూడడమే సరిపోయింది అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి. అక్కడ రెసార్ట్ ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం మేము. మార్నింగ్ 7 o'clock ఫుడ్ ఏంటి అని అడిగాడు. అప్పుడు నేను ఇది కూడా తీసేద్దాం అనుకున్నా. కుమార్ చెప్పేసాడు, ఏం చెప్పారు సార్, 6 రోటీలు పన్నీర్ కర్రీ. అప్పుడు ఇప్పుడు చాలా డీసెంట్గా బిహేవ్ చేయాలంటే 7 o'clock రెడీ అయిపోయాము. ఈ ట్రిప్ అంతా మేము అసలు వాళ్ళు చెప్పిన టైం కన్నా ముందే రెడీ కూర్చున్నాం అనమాట. అసలు లేటే అవ్వలేదు. మాకే అనిపించింది, అబ్బా ఇంత అమ్మాయిలు అయినప్పటికీ టైంకి రెడీ అయ్యామే, గ్రేట్ అనిపించింది మాకైతే. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే రెసార్ట్ పక్కనే ఒక టెంపుల్ ఉందన్నమాట. మాకు మా వెహికల్ వచ్చేసి 8:30కి వస్తుంది. ఇంకా అంతవరకు ఏం చేయాలి, అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా 8 o'clock పైన స్టార్ట్ అవుతుంది. ఇంకా అందుకని ఈ టెంపుల్ చూసుకుని వెళ్దాము అని చెప్పి ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ నడుచుకునే రావచ్చు, పక్కనే ఉంది రెసార్ట్కి. ఈ టెంపుల్ పేరు మంగళ్ మహాదేవ్ అని, ఈశ్వరుని టెంపుల్. ఓపెన్ ఏరియాలో ఉంది, చూస్తున్నారు కదా. సో ఎక్కువ క్రౌడ్ అయితే లేదు, ప్రశాంతంగా కొంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు మనము. ఇక్కడ చూడు, అదే రైట్ హ్యాండ్లో పెట్టుకోవాలి. చూపించేమది పూజ ఈ టెంపుల్లో ఈశ్వరునికి లింగం కనిపిస్తుంది కదా, ఇక్కడ మనమే అభిషేకం చేయొచ్చు, పూజ చేసుకోవచ్చు. ఎటువంటి పూజారి అలా రారనమాట. ఇంకా అది బాగా నచ్చింది. సో మేమే అలా పూజ చేసుకొని అక్కడ పైన ఈశ్వరుని స్టాచ్యూ ఉంది కదా, అక్కడ కూడా వెళ్తాము. ఏం చేస్తారంటే ఇది ఎంత నగ్గి పెడతానా?
నుండి రిటర్న్ రిసార్ట్కి అయితే వచ్చేసాము. అప్పటికి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనోళ్ళంతా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నారు. ఇంకా లేట్ ఎందుకు, మనం కూడా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాము. యాజ్ యూజువల్ ఆప్షన్స్ అని నేను ఆల్రెడీ చాలా వ్లాగ్స్లో మీ అందరికీ చూపించాను. సో ఈ వ్లాగ్లో పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు, అవే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మనకి ఎస్పెషలీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నచ్చకపోయినా సలాడ్స్ అండ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంటారు కదా, అవి కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా హెవీగా తినకూడదు అనుకుంటే అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి మాకు రిసార్ట్ ఈ ట్రిప్లో అయితే ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది కాలేదు, అంత మంచిగా అరేంజ్ చేశారు. నాకైతే అది చాలా నచ్చింది. ఎందుకంటే మనం బయటికి వెళ్తే మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది ఫుడ్, ఆ తర్వాత స్టే. ఇవి రెండు కరెక్ట్గా ఉంటే మనకి ఎటువంటి ట్రిప్ అయినా ఈజీగా సాఫీగా వెళ్ళిపోతుంది. ఇంకా అందుకనే మేము ఇలా ఎంచుకోవడం జరిగింది. మాకైతే ఎటువంటి రిగ్రెట్స్ లేవు, మంచిగా ఎంజాయ్ చేసాము, వచ్చాము మేము ట్రిప్ అయితే. అండ్ మేము వెళ్ళిన ట్రావెల్స్ అయితే నేను మస్ట్ అండ్ షుడ్ అందరికీ సజెస్ట్ చేస్తాను. ఎవరైనా కూడా నార్త్ ఇండియా ట్రిప్ వెళ్తే మాత్రము సజెస్ట్ చేస్తాను వీళ్ళ ట్రావెల్స్, ఎందుకంటే వాళ్ళ రెస్పాన్స్ అయితే అంత మంచిగా ఉందన్నమాట. అండ్ వాళ్ళ అరేంజ్మెంట్స్ కూడా అంతే, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా డౌట్స్ అయితే ఉంటాయి మనకి. ఇంకా ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. నెక్స్ట్ టైం వెళ్ళినా కూడా వీళ్ళదే తీసుకోవాలి అన్నంత వాళ్ళు ఇంప్రెస్ చేశారు మాతో. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం కాబట్టి ఇప్పుడు మేము వెళ్తున్నాము ఫస్ట్ ప్లేస్ కుతుబ్ మినార్కి. మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ తెలుసు ఢిల్లీలో కుతుబ్ మినార్ ఎంత ఫేమస్ అని. ఇంకా అలాంటి ఫేమస్ ప్లేస్ మనం చూడకపోతే ఎలా? సో అది మేము ఇప్పుడు అయితే వెళ్తున్నాం చూడ్డానికి. చూడు మోదీ 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 ఈడొక ట్రాన్సిషన్ చేద్దామా? చాలా అనిపిస్తుంది. మినార్ కనిపించేది ట్రైపాడ్ తేలేదు మరి, అవసరం లేదు. 20 నిమిషాలు చాలంటే ఇక్కడ. హాయ్ హాయ్, మేము లాస్ట్ డే ఆఫ్ ది ట్రిప్లో ఉన్నాము. ఇంకా ఇది డే 3 ఆఫ్ ఢిల్లీ అనమాట. ఇది కుతుబ్ మినార్ ఎవరు కట్టించినారో నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే మనం కుతుబ్ మినార్ దగ్గరకు వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి వ్యూ అయితే చాలా అవసరంగా ఉందన్నమాట. చాలా తక్కువ మంది జనం కూడా ఉన్నారు. అండ్ మోస్ట్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఎవరిని ఫోటో తీయమన్నా కూడా ఎంత బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. యాళ్ళు అంత గ్యాప్ ఇచ్చిండారు. మినార్ ఎట్లయినా కనిపిస్తుంది, పక్కకు రాండి. ఢిల్లీ కింగ్డమ్ని, హిందూ కింగ్స్ని డిఫీట్ చేసిన, ఇంకా ఆ డిఫీట్ చేసినాడు, విన్ అయినాడు అని దీనికోసం కుతుబ్ మినార్ కట్టించినాడు. ఎక్కువగా మేము ప్లేసెస్ దగ్గర గైడ్స్ని అయితే తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచిగానే ఉంటుంది. గైడ్స్తో తీసుకుంటే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదంతా బాగుంటుంది. కానీ టైం అయితే ఎక్కువ స్పెండ్ చేయాలి. అండ్ ప్రతి ఒక్కొక్క ప్లేస్తో అంతంత టైం స్పెండ్ చేయాలి అంటే మేము 1 వీక్ కాదు, 10 డేస్ 15 డేస్ అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంకా అటువంటిదంతా కుదరలే అని చెప్పి మేమే చూసుకొని వచ్చామన్నమాట. ఇంకా హిస్టరీ అంతా నేను రీసెర్చ్ చేసి మీ అందరికీ చెప్తున్నాను. అది ఎందుకు కట్టించారు, ఎవరు కట్టించారు, అలాంటివంతా పాత వ్లాగ్స్ చూసుంటే మీకు అందరికీ తెలుసుంటుంది. అలాగే ఈ కుతుబ్ మినార్ కూడా ఆల్రెడీ చెప్పినట్టు దీన్ని విక్టరీ టవర్ అంటారనమాట. మన హిందూ కింగ్స్ని డిఫీట్ చేశాక ఇస్లామిక్ కింగ్స్ వాళ్ళ సక్సెస్కి ఒక చిహ్నంలాగా ఈ కుతుబ్ మినార్ అయితే కట్టించుకోవడం జరిగింది. ఈ కుతుబ్ మినార్ని స్టార్ట్ చేసింది 11th సెంచురీలో కుతుబ్ ఉద్దీన్ ఐబక్, కానీ కంప్లీట్ చేసింది మాత్రం తన అల్లుడు ఇల్తుత్మిష్ అని 12th సెంచురీలో కంప్లీట్ చేశారు ఈ కుతుబ్ మినార్ అయితే. ఇక్కడ మీకు చూస్తే చాలా టెంపుల్స్ని ధ్వంసం చేసి కట్టారు దీన్ని. యాక్చువల్లీ 47 టెంపుల్స్ ఉండేటివట అప్పుడు. ఆ టెంపుల్స్ని అంతా పడగొట్టి ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ కుతుబ్ మినారు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా చాలా ఎర్త్క్వేక్స్ వల్ల చాలా వరకు డ్యామేజ్ అయ్యింది అని కూడా అంటారు. చాలా వరకు రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. చూస్తుంటే చాలా పాతదే అనిపిస్తుంది కదా. 11-12 సెంచురీస్ అంటే చాలా పాత ఒక మాన్యుమెంట్ ఇది. అండ్ 1993లో యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఒకటిగా గుర్తించారు ఈ ప్లేస్ని అయితే.
మొత్తం కన్స్ట్రక్షన్ అంతా ఇస్లామిక్ స్టైల్లోనే ఉంటుంది. కన్స్ట్రక్షన్ మీరు చూస్తుంటే వాళ్ళ రైటింగ్సే ఉంటాయి, అంతా వాళ్ళ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చరే ఇదంతా. ఈ కుతుబ్ మినార్ చుట్టూ చాలా మాస్క్స్, కాంప్లెక్స్లు అలాంటివి కూడా కట్టించారు. ఇప్పుడు అవి కూడా మీకు చూపిస్తాను. అలై దర్వాజా అంటారు, ఇంకా వాళ్ళు నమాజ్ చేయడానికి ఒక మాస్క్ అలాంటివంతా కట్టించుకున్నారట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదే అలై దర్వాజా. అల్లా దర్వాజా దర్వాజ్. ఇది అలై దర్వాజా. ఇదేంటి ఇంత పెద్దగా ఉందా? కార్వింగ్స్ చూడేమన్నా చూపిస్తా. కుతుబ్ మినార్ హైట్ చెప్పడం మర్చిపోయాను. ఇది ఎన్ని అడుగులు ఎత్తుంది అంటే 138 అడుగులు ఎత్తుంది అయితే ఈ కుతుబ్ మినారు. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఐటమ్ అయితే ఉంది, దాన్ని ఐరన్ పిల్లర్ అని అంటారు. ఐరన్ పిల్లర్ ఎందుకు ఫేమస్ అంటే చెప్పినట్టు చాలా టెంపుల్స్ అయితే ధ్వంసం చేశారని చెప్పాను కదా, అలాంటి ఒక టెంపుల్లో విష్ణు ధ్వజం అనే ఒక ధ్వజస్తంభాన్ని అనే అనుకుంటున్నాను నేను, ఆ ధ్వజాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేశారు. విష్ణుపాద అనే కొండపైన ఉన్న విష్ణు ధ్వజం అనే పిల్లర్ అట. ఆ పిల్లర్ మన హిస్టరీ అయితే ఆ ధ్వజాన్ని అలానే పిలుస్తుంది. ఇంకా అలాంటి ధ్వజాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేశారట. కనిపిస్తుంది కదా, ఇదే ఆ ఐరన్ పిల్లరు. ఇది మన టెంపుల్స్లో ది పిల్లరు. కొంచెం బాధగానే ఉంటుంది, కానీ ఇవన్నీ మన హిస్టరీ ఇలాగే జరిగింది, దాన్ని మనం అక్సెప్ట్ చేయాల్సిందే. అలాంటివి చూడాలి, ఎలా మన ఇండియన్స్ దాన్ని ఎదుర్కొన్నారు, ఎలా వాళ్ళ ఇండిపెండెన్స్ సాధించారు, ఇవన్నీ తెలుసుకుంటే గూస్ బమ్ మూమెంట్స్ అనమాట. మనం అసలు ఊహించలేము, అన్ని కష్టాలు పడ్డాక మనకి ఇంత ఇండిపెండెన్స్ వచ్చింది, దాన్ని మనం ఎలా నిలుపుకోవాలి అని మనకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడకపోతే మనము అయితే ఇంత హ్యాపీగా ఉండలేము. ఇంకా వాళ్ళకి ఎప్పుడు మనము రుణపడిపోయాము, అండ్ మనం ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఉండాలి వాళ్ళకి. నా ఒపీనియన్లో అయితే పిల్లలు అందరికీ ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ చూపియాలి, అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది మన హిస్టరీ ఎలా జరిగింది. ఎందుకంటే ఇది ఎప్పుడో జరిగిండేది కాదు, ఇది మన పూర్వీకుల నుండి జరిగిండేదే కాబట్టి మన కళ్ళకి కనిపిస్తుంది అక్కడ. సో అలాంటివి వాళ్ళు తెలుసుకోవాలి, ఎంత కష్టపడితే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో August 15, January 26 అసలు ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇంకా వాళ్ళందరికీ మనం తెలియచెప్పాలి అని నాకైతే అనిపించింది. సో ఇప్పుడైతే కుతుబ్ మినార్ చూసేసాం కాబట్టి కుతుబ్ మినార్ నుండి బయటకు వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, ఇవన్నీ మన టెంపుల్స్లో ఉంటే పిల్లర్సే ఇవన్నీ. కుతుబ్ మినార్ చూసేశారు కదా, ఇప్పుడు కుతుబ్ మినార్ గురించి కొద్దిగా అయినా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చెప్పాను అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చింది అని కూడా అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మేము ఇక్కడ నుండి ఎక్కడికి స్టార్ట్ అవుతున్నాము అంటే లోటస్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. లోటస్ టెంపుల్ ఎందుకు ఫేమస్ అన్నది నేను అక్కడికి రీచ్ అయ్యాక మీ అందరితో షేర్ చేసుకుంటాను. లోటస్ టెంపుల్ చూడు చూడు, క్యాన్సిల్ చేస్తాను. అన్ని చోట్ల ఇట్లే అందరూ బ్లాగర్స్ ఇది మామూలు ఇదే అనుకున్నాను. ఇదే తీసుకుంటాను కదా, తీసుకున్నాను కదా. इधर है ना हमारा पति పతి కదా, పత్ని కాదు, కన్ఫ్యూజ్ అవి. పతి పితా కదా, తండ్రి. చంపేస్తాను నిన్నే. కాదు, నా డౌట్ పితాకి పతికి కన్ఫ్యూజ్ నాకే. అండ్ మనమైతే ఇప్పుడు లోటస్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. లోటస్ టెంపుల్ మనం రీసెంట్గా అన్ని వ్లాగ్స్లో చూపించాను కదా, అంత పాత మాన్యుమెంట్ అయితే కాదు, కొద్దిగా కొత్త మాన్యుమెంటే ఇది. 1986లో కట్టించారు. కంపేరబుల్లీ కొత్తదే మనకి, వేరే టు కంపేర్ చేస్తే అవన్నీ 16th, 11th, 12th సెంచరీస్లో కట్టించిండేటివి. సో ఇది కొంచెం కొత్తగానే ఉంది మనకి. అండ్ చూస్తున్నారు కదా, ఇది ఎందుకు ఫేమస్ అంటే లోటస్ షేప్లో ఉంది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ చాలా అవార్డ్స్ అయితే గెలుచుకుందంట, ఎందుకంటే ఆ ఆర్కిటెక్చరల్ స్టైల్కి. ఈ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఈ లోటస్ టెంపుల్ కట్టించారో అతని పేరు ఇరానియాన్. తను ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నారు అని కూడా చెప్తారు. అండ్
ఈ టెంపుల్ 112 ఫీట్ ఉంది. మీకు ఆ పెటల్స్ రూపంలో కనిపిస్తుంది కదా, అది వైట్ మార్బల్, అలా పెటల్స్ రూపంలో అరేంజ్ చేశారు. సో అదే ఇక్కడ బ్యూటీ అనమాట. ఈవినింగ్ టైం వస్తే మనకి చాలా లైట్స్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా. కానీ మాకు మార్నింగ్ కుదిరింది కాబట్టి మేము మార్నింగే వచ్చాము. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో ఎటువంటి దేవుడు అలా పూజలు అలాంటివి ఏమీ జరగవు. ఈ లోటస్ టెంపుల్లో అట్ ఏ టైం 1300 మందికి అకామిడేట్ చేయొచ్చంట, అంత విశాలంగా కట్టించారు. అండ్ ఇక్కడ జనరలీ ఏం చేస్తారు లోపల అని అందరికీ డౌట్ ఉంది. మాకు కూడా చాలా డౌట్ ఉన్నింది, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా. టెంపుల్ అంటే ఓ దేవుడు ఉంటాడేమో అనుకున్నాము, కానీ అక్కడ ఎటువంటి దేవుడు లేదు అండ్ ఎటువంటి రిలీజియన్ కూడా లేదు. ఎక్కడ ఏ మతం వల్లైనా అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ వాళ్ళ దృష్టిలో ఏది దేవుడు అని నమ్ముతారో వాళ్ళకి ప్రేయర్ చేసుకోవచ్చు. అక్కడ ఎటువంటి పూజలు అలాంటివి అయితే జరగవు అక్కడ. కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ చూసినట్టయితే, ఇషా ఫౌండేషన్లో ధ్యానలింగం అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనం మెడిటేట్ చేయడానికి పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్. అండ్ ఇక్కడ కూడా అలాగే ఉంది, మనకి అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. లోపల మొత్తం మెడిటేషన్ చేసుకోవచ్చు, చైర్స్ అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళు ఎంతసేపు అయినా కూర్చొని మెడిటేట్ చేసుకోవచ్చు. అలాంటి ఒక ప్లేసు జనరలీ బయట నుండి చూసుకొని వెళ్ళిపోతుంటారు, కానీ ఇప్పుడున్న జనరేషన్కి అయితే అది ఎక్స్పీరియన్స్ చేయాలి, లోపలికి వెళ్ళి చూడాలి. మనము ప్రతిదీ ఊరికే బయట నుండి చూసుకొని వెళ్ళిపోతే నచ్చదు. ఎందుకంటే మా డ్రైవర్ కూడా అలాగే చెప్పాడు, లోటస్ టెంపుల్ ఏం లేదు, బయట నుండి ఫోటో తీసుకొని వచ్చేసేయండి అని. కానీ మేము లోపలికి వెళ్ళాము, అది ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఏముంది అని తెలియదు కాబట్టి వెళ్ళాము. కానీ మాకైతే చాలా బాగా అనిపించింది. నా వాట్సాప్ పని చేయకున్నట్లు అయిపోయింది, నడిచినట్టు ఇప్పుడను కాదు, చుమ్మి ఇక్కడ రా, చుమ్మి ఇక్కడ రా. ఇప్పుడను ఆవిడ కాదు, ఈస్ట్ ఆర్ వెస్ట్, దీపక్ ఇస్ బెస్ట్ నువ్వు అనేది. సో ఇప్పుడైతే మనము లోటస్ టెంపుల్ చూసేసుకున్నాము. లోటస్ టెంపుల్ నచ్చింది కదా మీకు. అండ్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే హ్యూమాయన్ టోంబ్కి వెళ్తున్నాము. హ్యూమాయన్ టోంబ్ ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, ఆ స్టోరీ ఏంటి అన్నది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ హిస్టరీ మీ అందరికీ నచ్చలేదు అంటే మాత్రం స్కిప్ చేసేసేయండి, నేనైతే ఫీల్ కాను. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అన్నది అండ్ మాకు మెమరీగా ఉండాలి అని మేము ఈ వీడియోస్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. చాలా వరకు నచ్చకపోవచ్చు, సో నేను వాళ్ళందరి కోసం చెప్తున్నాను. అండ్ ఎవరికైనా నచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మాకు ఇంకొన్ని వీడియోస్ క్రియేట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఆల్సో మీ కమెంట్స్లో చెప్పండి నాకు ఎలాంటి వీడియోస్ మీ అందరికీ నచ్చుతాయి అని. సో మేము అలాంటి వీడియోసే చేయడానికి ట్రై చేస్తాను. Come to Humayun tomb. Humayun, father of Akbar, Mughal emperor. 1 వీక్ నుండి మీరు వీడియోస్ అన్నీ చూసినట్టయితే మా నార్త్ ఇండియా ట్రిప్లో ఎక్కువగా నేను చెప్పాను మొఘల్ ఎంపరర్ అని. వాళ్ళు ఎవరు ఏంటి అన్నది చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను స్టోరీ లాగా ఇప్పుడు చిన్నగా చెప్తాను మీకు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఫస్ట్లీ మొఘల్ ఎంపైర్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది అంటే బాబర్ నుండి స్టార్ట్ అయ్యింది. బాబర్ మంగోలియా నుండి ఇండియాకి అయితే వచ్చాడు. ఇండియాకి వచ్చినప్పుడు ఇండియన్ రూలర్స్ని డిఫీట్ చేసి ఈ మొఘల్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేశాడనమాట. దాని తర్వాత తన కొడుకు వచ్చేసి హుమాయూన్. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామో హ్యూమాయన్ టూంబ్ అంటే హ్యూమాయన్ సమాధి ఇక్కడ ఉండేది. తర్వాత హుమాయూన్ చాలా కారణాల వల్ల తిరిగి వాళ్ళ దేశానికి అయితే వెళ్ళిపోయాడట. తన తండ్రి రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు అక్బర్ తను చాలా చిన్న వయసుకే మళ్ళీ రిటర్న్ ఇండియాకి వచ్చి తన తండ్రి వదిలి వెళ్ళిపోయినవన్నీ మళ్ళీ ఇంప్రూవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ అక్బర్ని చాలా మంచి ఒక రూలర్ అని కూడా అంటారు. అండ్ చాలా వరకు ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ ఇవంతా తను ఎస్టాబ్లిష్ చేశాడు. అక్బర్ మనకి చాలా సినిమాలు చూసాం మనము, అక్బర్ జోధాబాయ్, జోధా అక్బర్ మూవీ కూడా ఉంది. వాళ్ళిద్దరు కొడుకే జహంగీరు. అండ్ మనకి చాలా ఫేమస్గా తెలిసింది సలీం అనార్కలి తెలుసు కదా, తనే జహంగీరు. అండ్ జహంగీరు నెక్స్ట్ రూలర్గా రూల్ చేశాడు కొన్ని ఇయర్స్. తర్వాత నెక్స్ట్ వచ్చింది షాజహాను.
చాలా వరకు నేను మీకు మాన్యుమెంట్స్ చూపించిందంతా షాజహానే కట్టాడు. అండ్ తనకి చాలా ఆర్కిటెక్చరల్ ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో మనకి మంచి ఆర్కిటెక్చర్ అయితే ప్రొవైడ్ చేశాడు అండ్ చాలా విలాసాలకి ఖర్చు పెట్టారని కూడా అంటారు. అండ్ ఇదే కారణం వల్ల తన కొడుకు ఔరంగజేబు తన తండ్రిని జైల్లో పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఎక్కువ డబ్బు విలాసాలకే ఖర్చు పెడుతున్నాడు నా తండ్రి అని చెప్పి. అది మీకు స్టోరీ అంతా నేను ఆల్రెడీ చెప్పాను అండ్ పాత వ్లాగ్స్లో ఉన్నాయి. మీకు చూడలేదు మీరు ఎవరైనా అంటే నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, క్లిక్ చేసి చూసేయండి. షాజహాన్ వరకు ముఘల్ డైనాసిటీ ఒక లెవెల్లో ఉన్నిందనమాట. చాలా మంచిగా రూల్ చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఇంకా ఔరంగజేబ్ వచ్చాక పతనం స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే మన టెంపుల్స్ అంతా ధ్వంసం చేశారో అవన్నీ చేసింది ఔరంగజేబే. దండయాత్రలు అవన్నీ చేసి చాలా వరకు ఇండియన్ సిస్టమ్ని, టెంపుల్స్ని, కల్చర్ని అంతా స్పాయిల్ చేశాడు ఔరంగజేబ్. దాంతో ఔరంగజేబు ముఘల్ డైనాసిటీ పతనం స్టార్ట్ అయిపోయింది. అండ్ బహదూర్ షా అని ఔరంగజేబ్ కొడుకు, తనతో ఇంకా ముఘల్ డైనాసిటీ అయితే కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అండ్ ఇది ముఘల్ డైనాసిటీ యొక్క స్టోరీ. మీ అందరికీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని నేను ఒక చిన్న స్టోరీ లాగా ఇదంతా చేసి చెప్తున్నాను. అండ్ ఫ్యూచర్ కూడా ఎవరైనా ఈ వ్లాగ్ చిన్నపిల్లలు చూస్తే వాళ్ళకి అర్థం అవ్వాలి అని నేను కొద్దిగా క్లియర్గా చెప్తున్నాను. అండ్ మీ అందరికీ నచ్చింది అని కూడా అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మన వ్లాగ్లోకి వచ్చేద్దాము. వ్లాగ్లో మనం ఎక్కడున్నాము అంటే హుమాయూన్ టాంబ్. హుమాయూన్ చెప్పా కదా, బాబర్ కొడుకు. హుమాయూన్ టాంబ్ని ఎవరు కట్టించాడు అంటే తన భార్య కట్టించింది. మనం ఇంతవరకు తాజ్మహల్ని తన భార్య కోసము కట్టించడమే చూసాం కదా. ఇప్పుడు భార్య భర్త కోసము ఇంత పెద్ద టాంబ్ కట్టించింది. అది అసలు చరిత్రలో ఉండాలి, తెలుసుకోవాలి జనాలు, అందుకోసమే చెప్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడ చూసినా మా నాన్న ఫోన్ పట్టుకుంటూనే కనిపిస్తూ ఉంటాడు. ఫోన్లో ఏదో చదువుతూనే ఉంటాడు. ఏంటంటే ప్రతి ప్లేస్ దగ్గర స్టోరీ చదువుతున్నాడు అంట. ఇప్పుడు ఎందుకు చదువుతావు, కూర్చున్నప్పుడు చదవచ్చు అని మేము అంటే, లేదంటే అప్పటికప్పుడే తెలుసుకోవాలంట ఆ స్టోరీ. అంత ఇంట్రెస్ట్ ఉంది మా నాన్నకి హిస్టరీ గురించి. హిస్టరీ టీచర్ అవ్వాల్సింది, బై మిస్టేక్ వేరే ఫీల్డ్లోకి వచ్చేసాడు అనిపించింది మాకు. ఢిల్లీలో అలా వెళ్తుంటే అన్ని గవర్నమెంట్ బిల్డింగ్సే కనిపిస్తుంటాయి. సినిమాల్లో చూసినవన్నీ ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తున్నాయి అనిపించింది. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అదే పార్లమెంటు. మీకు చూపిద్దాము అని చిన్నగా క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. హ్యుమాయూన్ టోమ్ తర్వాత ఎక్కడికి వచ్చేసాము మేము, వెల్కమ్ అని ఉంది. ఎక్కడికి వచ్చామంటే ఇందిరాగాంధీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. నేను చూడండి, ఇందిరాగాంధీ ఏదో మాకు తెలుసు అన్నట్టు చెప్తున్నాను. ఇందిరాగాంధీ వాళ్ళ ఇల్లుని మ్యూజియం లాగా మార్చారు. సో అది చూద్దామని అయితే మేము వచ్చేసాము. ఇందిరాగాంధీ వాళ్ళ ఇల్లు ఎంత మోడర్న్గా కట్టించారు అప్పటికే అనిపించింది. ఇప్పటికి కూడా ట్రెండింగ్గానే ఉంది అనిపించింది. ఇక్కడ వాళ్ళు వాడిన వస్తువులు, తర్వాత ఇందిరాగాంధీ ఎస్పెషలీ యూస్ చేసిన ఐటమ్స్ అన్ని మనం చూడొచ్చు. అండ్ వాళ్ళ అవార్డ్స్ అన్నీ చూడొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా చీర, అది ఇందిరాగాంధీని చంపినప్పుడు తను కట్టుకున్న చీర, చెప్పులు, ఆ బ్యాగ్ తను వేసుకుందంట. అవన్నీ చూస్తే అబ్బా
బాధ వేసేసింది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ ఇందిరాగాంధీ వాడిన వస్తువులు. పెన్సిల్ అయితే నాకు షాక్ అయింది ఏంటంటే ఆ పెన్సిల్ షార్ప్ చేస్తున్నారు కదా, అది అలాగే అది అంత న్యాచురల్గా ఉందన్నమాట. అంత మంచిగా ప్రిజర్వ్ చేశారు మన గవర్నమెంట్ అయితే. అండ్ ఇందిరాగాంధీ తన పెళ్ళప్పుడు కట్టుకున్న చీర ఇది, అంత సింపుల్గా కట్టుకుంది. అక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి తన పెళ్ళప్పుడు కట్టుకున్నవి. అండ్ ఇది యాక్చువల్ చీర. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇందిరాగాంధీ స్టడీ రూము. తను చదువుకుంటుంది ఇదే ప్లేస్లోనట. ఎన్ని బుక్స్ ఉన్నాయి చూసారు కదా. వాళ్ళు మామూలుగా లీడర్స్ అవ్వలేదు, ఎంతో నాలెడ్జబుల్ ఉంటాయి. అండ్ ఒక టెర్రర్ ఉమెన్ తను అని అందరికీ తెలుసు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. అండ్ ఇప్పటిదాకా తన రీప్లేస్మెంట్ ఎవ్వరూ రాలేదు. అండ్ ఇదంతా ఇందిరాగాంధీ వాళ్ళ ఇల్లే. సో అక్కడంతా మనం చూడొచ్చు వాళ్ళు వాడిన ఐటమ్స్ అవన్నీ అలాగే ప్రిజర్వ్ చేశారు. మనకు ఒక గ్లాస్ డోర్లా ఉంటుంది, అక్కడ నుండి చూడాలి. ఇది ఇందిరాగాంధీ వాళ్ళ కొడుకు రాజీవ్ గాంధీ. అండ్ చాలా ఒకలా అనిపించింది. అంటే ఇది రాజీవ్ గాంధీని చంపినప్పుడు తను వేసుకున్న ఒక డ్రెస్, అది సాక్స్ అవన్నీ చూడండి అసలు ఎలా అయిపోయాయి. అవి ఇప్పటిదాకా అంత మంచిగా ప్రిజర్వ్ చేశారు అంటే అసలు చాలా గ్రేట్ మన గవర్నమెంట్. సో ఇలా మ్యూజియం నుండి బయటకైతే వచ్చేసాము, అంటే వాళ్ళ ఇంటి నుండి బయటకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ లాన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఫోటో వేశారు. ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్లోనే ఇందిరాగాంధీని షూట్ చేసి చంపేశారు. తన సెక్యూరిటీనే చంపేశారు అని మనకు తెలుసు కదా. ఇంకా అదే మ్యూజియం లాగా మార్చేశారు ఆ ప్లేస్నే. కానీ ఇక్కడ ఇందిరాగాంధీ సమాధి అయితే లేదు, జస్ట్ తన ప్లేస్, తన అసాసినేట్ అయిన ప్లేస్ మాత్రము మనం చూడొచ్చు అంతే. ఇదే ఇందిరాగాంధీ వాళ్ళ కంప్లీట్ ఇల్లు. ఎంట్రన్స్ అంతా లాన్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. అసలు ఇప్పుడు కూడా అంత ట్రెండింగ్, ఎంత ఆర్కిటెక్చర్ అబ్బా. అన్ని ఏండ్ల కిందటి కూడా వాళ్ళు ఎంత మంచిగా బతికారు అనిపించింది. అందుకే వాళ్ళు మామూలుగా లీడర్స్ అవ్వలేదు, వాళ్ళంతా మన లీడర్స్. మనం వాళ్ళ గురించి తెలుసుకోవాలి. సో ఇవన్నీ ప్లేసెస్ కవర్ చేసేసరికి ఆకలేసింది అనమాట. లంచ్ టైం అయిపోయింది. ఇంకా ఈ ప్లేసెస్ అంతా కవర్ చేశాను కదా. అండ్ ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో కూడా ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ చూపించాను మీ అందరికీ. అండ్ చూశారు కదా, చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ మోస్ట్లీ కవర్ చేశాను అని నేను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ చేస్తుంటే మీరు కమెంట్స్లో చెప్పండి నాకు. అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనం కవర్ చేసేద్దాము. అండ్ ఇప్పుడు మనమైతే లంచ్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. లంచ్ చేయడానికి పిలుచుకొని వచ్చాడనమాట. మనం ఉన్న ప్లేస్ అంతా న్యూఢిల్లీ కాబట్టి అన్నీ మంచి రెస్టారెంట్సే ఉంటాయి. అక్కడ నార్మల్ రెస్టారెంట్స్, రీజనబుల్ రెస్టారెంట్స్ అయితే చాలా తక్కువ. మాకైతే ఆప్షన్సే కనపడలేదు. ఇది వచ్చేసి 5 స్టార్ హోటల్. ఇది యాక్చువల్లీ స్టార్ బక్స్ చూసారు కదా పక్కన. అండ్ ఇది అక్కడికే పిలుచుకొని వచ్చాడు. సర్లే ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి వచ్చేసాం మేము. అండ్ మనకి నార్మల్ రీజనబుల్ రెస్టారెంట్స్ కావాలంటే కొద్దిగా దూరమే వెళ్ళాలి. మనకు ఆకలి వేస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ రెస్టారెంట్కే వచ్చేసాము. ఒకసారి ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము అని చెప్పి. ఇచ్చిందని సద్వినియోగం చేస్తా. మనం తెల్లబడతాను. అక్కడ పైన ఇంకా మనం అనుకోండి ఐటమ్స్ ప్రైజ్ తొందర ఏం లేదు.
నిదానంగా కూల్గా. మంచి తొందర పోతుంది. 2:30 రీచ్ అయినా సరే గోయింగ్ టు సరోజినీ మార్కెట్ ఆర్ సరోజినీ గార్డెన్ ఏదైనా అనుకోండి. సరోజినీ మార్కెటా? అదేం పెద్ద మార్కెటా? హోల్సేల్ మార్కెట్. ఢిల్లీ వచ్చి ప్రతి ఒక్కరికి అయితే షాపింగ్ చేస్తుంది. అన్ని రకాలు ఉంటాయి. ఢిల్లీలో అన్ని ప్లేసెస్ చూపించాను. చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇంకొకటి మిస్ అయ్యాను. ఏంటి అది అంటే షాపింగ్ ప్లేస్. హోల్సేల్ మార్కెట్స్ ఫేమస్ కదా ఢిల్లీకి మనకి, ఇంకా అది చూపించకపోతే ఎలా? సో మాకు ఉన్న టైంలో మేమైతే ఒక్క మార్కెట్ కవర్ చేయగలిగాము, అది సరోజినీ మార్కెట్. ఇది కూడా చాలా ఫేమస్ అంట. అండ్ ఇక్కడికి చూసారు కదా ఎంత రద్దీగా ఉందో. సో ఇక్కడే మా కార్ అయితే మాతో డ్రాప్ చేసింది. అండ్ ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటు తిరిగి అటు తిరిగేసరికి మన బ్యాగ్లు ఉండవన్నమాట. అంత మంచిగా దొంగతనం చేస్తారు. చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. సో మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. ఢిల్లీ మార్కెట్లో ఎస్పెషల్లీ ఇక్కడ హోల్సేల్ మార్కెట్స్లో మనము బార్గెన్ చేయడం రాకపోతే చాలా మోసపోతాము. సో ఎంత ఎక్కువ బార్గెన్ చేస్తే మనం అంత ఈ ఐటమ్స్ కొనుక్కోవచ్చు అనమాట. అసలు 100-200 రూపీస్కే వస్తాయి అన్ని ఐటమ్స్ అక్కడ. కానీ బార్గెన్ చేయాలి. వాళ్ళైతే 1000-2000 కూడా చెప్తారు. యాక్చువల్లీ మేము ఈ ఈవినింగ్ అండ్ వీకెండ్ వెళ్ళామన్నమాట. చాలా క్రౌడ్ ఉన్నింది. అండ్ మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే మేము తీసుకున్నాము. చాలా ఎక్కువ అయితే షాపింగ్ చేయడానికి వెళ్ళలేదు, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో మళ్ళీ మనకు అలౌ చేయరు కదా ఎక్కువ వెయిట్ అయితే. అందుకనే ఇంపార్టెంట్ ఐటమ్స్, యూస్ఫుల్ ఐటమ్స్ మాత్రమే మేము తీసుకున్నాము. కవర్లో వేసుకోండి అంటే ఆ కవర్లో అన్నీ తీసి బ్యాగ్లో పెడితే అట్లట్లే పెట్టేయలేదు నేను. ఎవరు కవర్లో పెడితే పక్కన కవర్లో పెడితే పక్కలో ఉండే బ్యాగ్లో వేరే బ్యాగ్లో తీసి. సరోజినీ మార్కెట్లో నేను అందరికీ చెప్పాను జాగ్రత్త అని. అండ్ నేను కొన్నాను కొత్తది లెదర్ బెల్ట్. ఇంకా అది ఎవరు తీసుకున్నారో తెలీదు, కొట్టేశారనమాట. దొంగతనం అయిపోయింది. అది రూమ్కి వచ్చి ఎత్తుకుంటున్నాను, అన్నీ ఓపెన్ చేశాను, అసలు నా బెల్టే దొరకలేదు. అప్పటికప్పుడు ఇంకా ఏం చేయలేము, అందరికీ చెప్పి నువ్వే బోల్తా పడ్డావు అని అందరూ నవ్వుతున్నారనమాట నన్ను చూసి. షాపింగ్ మార్కెట్ నుండి రెసార్ట్కి అయితే వచ్చేసాము. అండ్ మనం ఆల్రెడీ మార్నింగే అంతా ప్రిపేర్డ్గా ప్యాక్ చేసాం కాబట్టి డైరెక్ట్గా లగేజ్ అంతా కార్లో పెట్టేసుకొని బయలుదేరేసాము ఎయిర్పోర్ట్కి. మేము ఇక్కడ నా చిన్న చెయ్యి 2 చేతులు పెట్టు. అటుకల్ మిక్చర్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మేము ఆ రోజు రిటర్న్ అయింది 29th డిసెంబర్ అనమాట. చాలా క్రౌడ్ ఉన్నింది. ఇయర్ ఎండ్కి అందరూ బయటకు వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా, సో ఫుల్ క్రౌడెడ్గా ఉన్నింది మాకైతే ఆ రోజు.
ఇంతమంది చిన్నపిల్లలు వండుకొని మీ నాన్నతో ఎందుకు లగేజ్ని పుష్ చేపిస్తున్నారు అని మీరు ఎవరైనా అనుకోవచ్చు. మేమైతే ఇది తీసుకోమని చెప్పలేదు. మా నాన్నే లేదు నేను పుష్ చేసుకొని వస్తాను నేను కూడా, నాకు ఇవ్వండి అని చెప్పి ఇప్పించుకున్నాడు అనమాట. ఎంత బాగుండే. అంటే సాలిడ్ కాదు క్యావిటీ. లోపల ఇది హాలో హాలో. అక్కడ ఢిల్లీలో చాలా ఫాగ్ ఉండడం వల్ల మా ఫ్లైట్ అయితే 1 అవర్ డిలే అయిపోయింది అక్కడ. సో మేమైతే చాలా వెయిట్ చేసాము 1 అవర్. ముందుగానే వెళ్తాం కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా వెయిటింగ్ అయితే అయిపోయింది మాకు. అండ్ మార్నింగ్ నుండి చూసాం కదా ఎన్ని ప్లేసెస్ తిరిగాము. సో అలా కొంచెంసేపు బాగా రిలాక్స్ అయితే అయిపోయాము ఎయిర్పోర్ట్లో. అండ్ మేము డిన్నర్ అయితే ఫ్లైట్లోనే బుక్ చేసుకున్నాము. కానీ మేము ఫ్లైట్ లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా డిన్నర్ కూడా కొద్దిగా ఏదైనా తినేద్దాము అని చెప్పి ఎయిర్పోర్ట్లోనే కొంచెం తినేసాం మేము. అలా వెయిట్ చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 10 o'clock అలా వచ్చిందనమాట నైట్ మా ఫ్లైట్. ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ఫ్లైట్లో ఆల్రెడీ మన డిన్నర్ అయితే బుక్ అయిపోయింది. కానీ ఇంకా అప్పటికి కొంచెం ఆకలేసింది కాబట్టి లైట్గా అయితే మేము తిన్నాము. ఇక్కడ ఎక్కువగా ఏం హెవీగా చేయలేము, మనం ఎయిర్పోర్ట్లో తెలుసు కదా ఎక్కువగా తినలేము. అండ్ ఎప్పుడెప్పుడు మన బెంగళూరు చూద్దామా అనిపించింది. 1 వీక్ అసలు ఎప్పుడు ఇంత లాంగ్ జర్నీ మేము చేయలేదు. కానీ ఈ జర్నీ ఎలా ఉన్నింది అంటే మాకు ఎవరెవరికి ఏమేం ప్లేసెస్ అన్ని ప్లేసెస్ కవర్ చేసాము అనిపించింది. టెంపుల్స్ అంటే టెంపుల్స్, హిస్టారికల్ ప్లేసెస్ అంటే హిస్టారికల్ ప్లేసెస్ చూసాము, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇష్టం ఉన్న వాళ్ళకి పొలిటికల్ హిస్టరీ చూసాము. అన్ని రకాలుగాను మేము అన్ని ప్లేసెస్ కవర్ చేసాము అనిపించింది. మాకైతే చాలా సాటిస్ఫై అయింది. 1 వీక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము ఎంజాయ్ చేసాము. అండ్ ఎవ్రీ డే ఎంత ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్ కవర్ చేసాం అనిపించింది. అండ్ మీ అందరు కూడా మా సిరీస్ ఢిల్లీ సిరీస్ ఎస్పెషలీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి చాలా వెయిట్ తర్వాత 1.5 అవర్ వెయిట్ తర్వాత మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇయర్ ఎండ్ కాబట్టి రన్వే మీద కూడా ట్రాఫిక్ ఉన్నిందనమాట. ఒక ఫ్లైట్ తర్వాత ఒక ఫ్లైట్ అలా టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పట్టింది. అండ్ మన ఫ్లైట్ అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా 3 అవర్స్లో మనమైతే బెంగళూరులో ఉండిపోవచ్చు. అండ్ ఎవరైతే ఈ వ్లాగ్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, నేనైతే ఢిల్లీ సిరీస్ ఆల్మోస్ట్ ఒక 4-5 వ్లాగ్స్ వేసాను అనమాట. అవన్నీ కూడా చూడండి, మీకు కంటిన్యూటీ అర్థమవుతుంది. మేము ఏమేం ప్లేసెస్ చూసాము, 1 వీక్లో ఏమేమి కవర్ చేయగలిగాము, ఎంత బడ్జెట్లో కవర్ చేసాము, ఇవన్నీ మీ అందరితోనూ నేను షేర్ చేసుకున్నాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేసుకోండి, నేను అవన్నీ క్లారిఫై చేస్తాను మీకు. సో ఫైనల్లీ బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. అదేదో మన అనే ఫీలింగ్ వచ్చేసింది అనమాట. మేమైతే ఇంటికి బయలుదేరేసాము. ఆల్మోస్ట్ 1:32 అట్లా అయిపోయింది మిడ్ నైట్ రీచ్ అవ్వడానికి. ఇంకా ఈ వ్లాగ్ సిరీస్ అంతా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేస్తేనే మాకు కొత్త ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మీరు ఇచ్చే మోటివేషనే మాకు కొత్త కొత్త వీడియోస్కి ఐడియాస్ కూడా ఇస్తుంది. సో ఈ ఢిల్లీ సిరీస్ అయితే ఇంతటితో ముగిస్తున్నాను. అండ్ కమింగ్ వ్లాగ్స్లో మీ అందరితో ఇంకా మంచి ఫ్యామిలీ ట్రిప్ వ్లాగ్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బై బై. అండ్ మీరు కమెంట్స్లో ఎలాంటి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా నాకు షేర్ చేయండి. మీ అందరితో అవి షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నేను. అండ్ మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుసుకునేంత వరకు టేక్ కేర్, బై బాయ్.